కామెంట్లతో తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు రేపే సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మార్కు చూపించారు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనకు డుమ్మా కొట్టారు. తన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడం చర్చగా మారింది. కొంతకాలంగా మంత్రి పదవిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. తనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో రాహుల్ గాంధీని కూడా కలిశారు. అంతా సెట్ అయిందనుకున్న సమయంలో సీఎం రేవంత్ సభకు ఆయన దూరంగా ఉండడం కాంగ్రెస్ లో సంచలనంగా మారింది. హాట్ కామెంట్లతో తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు రేపే సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వార్తలు నిలిచారు. ఈ రోజు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ కు ఆయన డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయనకు సంబంధించినటువంటి వార్తలు చక్కర్లో కొడుతున్నాయి. గత కొంతకాలంగా మంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవలే రాహుల్ గాంధీని కలిశారు వెంకటరెడ్డి. ఈ నేపథ్యంలో మొత్తం సమసిపోయింది, త్వరలోనే మంత్రి పదవి ఖాయమనేటటువంటి వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా హాజరయ్యారు. ఇక మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఏదైతే హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి కీలకమైన ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక ఈ ప్రాజెక్టును సంబంధించి పైలాన్ కూడా ఆవిష్కరించి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త హ్యామ్ రోడ్లను నిర్మించేందుకు కూడా ఈ రోజు ప్రణాళిక రూపొందించి అక్కడ పలు కీలక కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా గత కొద్ది రోజులుగా ఏదైతే మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి వారందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ అధినేతలందరినీ కలుస్తూ వస్తున్నారు. ఇక తాజాగా ఏదైతే గత కొద్ది రోజుల కిందట కూడా రాజగోపాల్ రెడ్డి ఇటు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని కలిసి తన మంత్రి పదవిపై కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఇటు పార్టీ నేతలు కూడా ఇటు హామీ ఇచ్చారు. కానీ గత కొద్ది రోజుల కిందట ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ రోజు జిల్లా పర్యటనలో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. కానీ ఇటు రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మాత్రం ఈ సభకు హాజరు కాలేదు. ఇప్పుడు ఎందుకు హాజరు కాలేదు అనేది కూడా ఇటు పార్టీలో చర్చనీయాంశం అయింది. ఒకవైపు గత కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రిపై బహిరంగ విమర్శలు చేసి తదనంతరం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి అనుకూలంగా కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ఎందుకు హాజరు కాలేదు అనేటువంటి చర్చ కూడా పార్టీలో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు అయితే ఇందుకు సంబంధించి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఎందుకు హాజరు కాలేదు అని మనం సంప్రదించే ప్రయత్నం చేశాం. అయితే వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేదు అని చెప్పి కూడా మనకు తెలిసింది. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా అక్కడి నుండి వెలువడలేదు. కానీ ఈ రోజు ఏదైతే వ్యక్తిగత కారణాల వల్లే నేను ఈ సభకు హాజరు కాలేకపోయాను అని చెప్పి కూడా ఇటు మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇటు ముఖ్యమంత్రి స్వయంగా నల్గొండ జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు రావడం, ఇక జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం, ఇటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టిసిపేట్ చేయకపోవడం కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిని ఏ రకంగా చూసుకోవాలి? మొన్న ఆయన రాహుల్ గాంధీని కలిసిన తర్వాత కొంత సమసిపోయింది, త్వరలోనే మంత్రి పదవి ఖాయమనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు మళ్ళీ సీఎం మీటింగ్ కి డుమ్మా కొట్టడం, అందులోనూ ఆయన సోదరుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మీటింగ్ డుమ్మా కొట్టడం కాంగ్రెస్ సర్కిల్స్ లో ఏ రకమైన చర్చ నడుస్తోంది? అయితే
ఇందుకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున హాట్ చర్చలు జరిగినటువంటి పరిస్థితి. ఇక మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, త్వరలోనే మంత్రి పదవులు వస్తాయని చెప్పి కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా చర్చ జరిగింది. అయితే ఇందుకు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాల్సిందిగా పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఇటు పార్టీ పెద్దలను కలుస్తూ వచ్చారు. అయితే అక్కడకు వెళ్ళినటువంటి నేతలకు కూడా ఇటు పార్టీ ఖచ్చితంగా మీ అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తుంది అని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనుకున్నా కానీ అది మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అందుకు సంబంధించి ఇటు అధిష్టానం నుండి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఈ సమావేశాల్లో ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి సమావేశంలో హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఇందుకు సంబంధించి కొన్ని సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి చాలా కీలక ప్రకటనలు కూడా చేశారు. ఒకవేళ నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఎంతకన్నా పెద్ద పదవి నాకు వస్తుంది అని చెప్పి కూడా ప్రకటనలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం గత కొద్ది రోజులుగా కూడా ఎలాంటి విమర్శలు చేయకుండా ఇటు పార్టీలో కూడా ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఎలాంటి ప్రకటనలు మాత్రం గత కొద్ది రోజులుగా చేయడం లేదు. ఇక ఢిల్లీకి వెళ్లి వచ్చిన అనంతరం మంత్రి పదవి వస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఆ సందర్భంలో కూడా ఎలాంటి మంత్రి పదవిపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే ఈ రోజు ముఖ్యమంత్రి సమావేశానికి హాజరు కాకపోవడం, ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులంతా వచ్చారు. మరోవైపు ఉమ్మడి జిల్లాకు సంబంధించి హ్యామ్ రోడ్లకు పైలాన్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఈ కార్యక్రమం స్వయంగా రాజగోపాల్ రెడ్డి సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వంలో జరగడం, ఇక తన సోదరుడు నిర్వహించిన కార్యక్రమంలోనే ఇటు ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఇందుకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే వ్యక్తిగత కారణాల వల్లే హాజరు కాలేదనే మనకు వచ్చినటువంటి సమాచారం. రైట్, ఓకే, థ్యాంక్ యూ.